నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డిఏ ప్రకటిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తామని సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. రైతు రుణమాఫీ పూర్తి అయిన వెంటనే ఆగస్టు 15వ తేదీ తర్వాత ఉద్యోగులకు బకాయి ఉన్న డిఏ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. కరువు భత్యం డిఏ 1, 2 అనేది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే వెల్లడిస్తారని, డిఏ మాత్రం తప్పకుండా పెంచుతామని హామీ ఇచ్చారు. సీఎం తీసుకోనున్న ఈ నిర్ణయంతో ఉద్యోగుల జీతాలు మరోసారి భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు సీఎం ఈ నిర్ణయాన్ని తీసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఉద్యోగ సంఘాలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.